హాయ్ నేను మీ జీకే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల అనుసరించిన వైఖరిని ప్రస్తావిస్తూ ఆ పార్టీకి ఇప్పుడు విద్యార్థుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని తన అధికార నివాసంలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో 369 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఆ ఘటనలను మర్చిపోయి ఇప్పుడు జంతర్ మంతర్లో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీతి పాఠాలు చెప్పడం సరికాదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సికింద్రాబాద్ క్లాక్ టవర్, మెదక్ జిల్లా సదాశివపేటలో జరిగిన ఘటనలపై కాంగ్రెస్ నాయకులు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల ఉద్యమంలో మరింత హింస జరగలేదనే భావనతో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అదేవిధంగా ప్రశ్నపత్రాల లీకేజీల అంశంపై కాంగ్రెస్ హయాంలో జరిగిన ఘటనలపై పార్లమెంట్లో చర్చకు సిద్ధమా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధర్నా చౌక్లో పేపర్ లీక్పై మాట్లాడటం హాస్యాస్పదమని, గతంలో అక్కడ నిరసనలను నిషేధించిన వారే ఇప్పుడు ఉద్యమాల గురించి మాట్లాడటం విచిత్రంగా ఉందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన హయాంలో జరిగిన ప్రశ్నపత్రాల లీకేజీలపై నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక సింగరేణి సంస్థకు సంబంధించిన కీలక అంశాలపైన కేంద్ర మంత్రి స్పందించారు. కొత్తగూడెం జిల్లాలో మనుగురు సమీపంలోని పీకేఓసీ డీప్ సైడ్ బొగ్గుగని సింగరేణికి దక్కేలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపాలని కోరారు. ఈ అంశంపై త్వరలోనే ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని తెలిపారు. నైని, తాడిచెర్ల 2 పీకేఓసీ గనులు సింగరేణికి లభిస్తే సంస్థకు భారీగా లాభం చేకూరుతుందని, దాదాపు 6,500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు. అలాగే సింగరేణికి సుమారు 1,95,00,000 కోట్ల టర్నోవర్ వచ్చే అవకాశం ఉందని, రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 40,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పీకేఓసీ గని సింగరేణికి దక్కేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.